అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన భారతీయుల భావన. అన్నం, అన్నదాత, అన్నాన్ని తినేవారు. ఈ 3 పరబ్రహ్మయేనని మన శాస్త్రాలు చెబుతున్నాయండి. అండ్ ఈ అన్నంలో ఈరోజైతే నేను లెమన్ అండ్ ఆనియన్ కలుపుకొని తింటున్నానండి. లెమన్, విటమిన్ సి ఉంటుందండి. మన బాడీకి చాలా మంచిది. ఏదో ఒక రూపంలో అయితే డైలీ లెమన్ తీసుకోవాలండి. లెమన్ జ్యూస్‌లోనో, లెమన్ రైస్‌లోనో ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. అండ్ ఈ లెమన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. లెమన్ డైజెషన్‌లో హెల్ప్ చేస్తుంది. మెయిన్‌లీ అండి ఇమ్యూనిటీ పవర్‌ని ఇంక్రీజ్ చేస్తుందండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ మన చర్మానికి కూడా చాలా మంచిదండి. అండ్ ఫ్యాట్ కూడా కరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుందంటారనమాట. సో, లెమన్ తీసుకోవాలి ఏదో ఒక రూపంలో. ఇక్కడ ఒక కడాయి తీసుకొని నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకున్నాను. అండ్ గుప్పెడు పల్లీలు, కరివేపాకు, ఒక హాఫ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకున్నానండి. అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేసి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు. అండ్ ఇక్కడ చూడండి ఆయిల్ సెపరేట్ అవుతుంది గదా! ఈ స్టేజ్‌లో మనం ఏంటంటే ఇక్కడ రైస్ యాడ్ చేసుకోవాలా. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి తాలింపనేది ఉండాలండి. నేనైతే ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. సో, నాకు ఈ ఇద్దరికి ఈ క్వాంటిటీ సరిపోతుందనమాట. అండ్ ఇక్కడ ఫైనల్‌గా గ్యాస్ ఆఫ్ చేసి లెమన్ పిండుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంతే. థాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.